కొండాపురం మండలంలోని మండల కేంద్రమైన పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ వెంకట్రావు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉత్తర్వుల మేరకు 59వ జాతీయ రహదారి రవాణాలపై మండలంలో ఉన్న యువతతో కలిసి కొండాపురం బస్టాండ్ సెంటర్ వరకు బైక్ పై హెల్మెట్ ధరించి వాహనదారులకు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట్రావు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో రహదారులపై తిరిగేవారు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలియజేశారు। లేదంటే తెలియకుండానే ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బాధ మనమే భరించాలని అన్నారు। ఈరోజు బైక్ ర్యాలీ మా స్టాఫ్తో పాటు మండల యూత్ ప్రజలతో కలుపుకొని రోడ్ సేఫ్టీ విషయం మీద బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది। ముఖ్యంగా అందరికీ తెలియజేయడం విధంగా ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా బైక్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉండాలి, సేమ్ టైం హెల్మెట్ కూడా ధరించాలి। చాలామంది ప్రాణాలు హెల్మెట్ లేని దాని మీదే కోల్పోతూ ఉన్నారు। గోల్డెన్ అవర్ అని చెప్పేసి చెప్తా ఉంది అని చాలామందికి తెలియకపోవచ్చు। యాక్సిడెంట్ అయినప్పుడు మొదటి 1 అవర్ లోపల అతన్ని సురక్షితంగా కానీ వెంటనే 1 అవర్ లోపల హాస్పిటల్కి తీసుకోగలగలిగితే అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి 1 అవర్ లోపల। దానికి సంబంధించి గవర్నమెంట్ వారు కూడా ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎనీ పబ్లిక్ కూడా 1 అవర్ లోపల అతన్ని కానీ వెంటనే 1 అవర్ లోపల తీసుకెళ్ళగలిగితే బతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। తనకి ఆ విధంగా తీసుకెళ్ళిన దానికి కూడా ప్రైజ్ మనీ ఇచ్చేదానికి కూడా అవకాశం గవర్నమెంట్ వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు। ఈ హెల్మెట్ లేని దాని మీద పడిన వెంటనే ఎక్కువ హెవీ చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు। కాబట్టి అందరూ కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి। దానికి ముఖ్యంగా ఏంటంటే 18 వయసు లోపల వాళ్ళు మ్యాక్సిమం లైసెన్స్ లేకుండా తిరుగుతూ ఉన్నారు। ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి వెహికల్స్ కొనిచ్చేటప్పుడు బైక్లన్నీ ఖచ్చితంగా పిల్లలకి లైసెన్స్ అయితే ఏదైతే ఉండాలో ఖచ్చితంగా అది ఉన్నప్పుడే వాళ్ళకి వెహికల్ ఇవ్వండి। తనకి డ్రైవింగ్ వచ్చేదాకా పోవటం వల్ల అవతల వాళ్ళు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది। ఎదురు వ్యక్తి ఎవరైనా లైసెన్స్ హోల్డర్ ఉంది హెల్మెట్ ధరించుకొని వస్తూ ఉంటారు, ఇతనికి ప్రమాదమే, గుద్దిన దాని మీద అవతల వాటికి ప్రమాదమే। కాబట్టి ప్రతి ఒక్కరు మనం తెలియజేయమనగా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి। కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి। కారు స్పీడ్ తిరిగి బట్టి స్పీడ్ అన్నట్టు 100, 120, 150 కూడా వెళ్తూ ఉంటారు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా। సీట్ బెల్ట్ పెట్టుకునే వల్ల బెనిఫిట్స్ ఏంటంటే దాన్ని సీట్ బెల్ట్ పెట్టుకున్న దాని మీద ఎయిర్ బ్యాగ్స్ యాక్సిడెంట్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతుంది। అదే మనం కానీ సీట్ బెల్ట్ పెట్టుకున్నట్లయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు, ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువైపోయి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది। కాబట్టి కారు తోలేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి। సీట్ బెల్ట్ పెట్టుకునే వల్ల ప్రాణానికి నష్టం కలుగుతుంది। డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు 2 వీలర్ మీద కానీ 4 వీలర్ కానీ। మేము రోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రైవింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాం। మద్యం తాగి గడుపుతూ ఉంటారు బైకులు కానీ కార్లు కానీ బస్సులు ఏమైనా కానీ 2 వీలర్స్ 4 వీలర్స్ ఏమైనా కాదు। దానివల్ల అతను తాగిన దాని మీద ప్రమాదానికి అతనికి ప్రమాదమే, ఎదుటి వ్యక్తులకి ఇంకా వేరే వెహికల్స్ వచ్చే వాళ్ళకి కూడా ప్రమాదమే। ఎట్టి పరిస్థితుల్లో తాగి మాత్రం మద్యం తాగి వెహికల్స్ నడపమాకండి। దానివల్ల కోర్టుకు తీసుకెళ్ళైతే 10,000 జరిమానా విధిస్తూ ఉన్నారు కోర్టు వారు। అట్ ద సేమ్ టైం 1 వీక్ నుంచి 1 మంత్ వరకు కూడా రిమాండ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది। ఈ విధంగా సీట్ బెల్ట్, హెల్మెట్, బైక్స్ ఉన్నాయి, దాని కెపాసిటీ ఎంత, మ్యాక్సిమం ఒక 2 ఎక్కొచ్చు। వాళ్ళు కూడా ఏంటంటే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి। ఒక బండి మీద 4, 5 కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ఆటోలు కూడా ఓవర్లోడ్లో పోతూ ఉన్నారు। ఈ నారాజులకి కూలి పనులకి వెళ్ళే వాళ్ళు ఒక ఆటోలో 20-25 మంది వెళ్తూ ఉన్నారు, వాటికి ఫైన్ వేస్తూ ఉన్నారు। వెళ్ళేదాకా బాగానే ఉంటుంది, ఏదైనా ప్రమాదవశాత్తు ఆటో కానీ ఒకవేళ ఏదైనా అదుపు తప్పి పడిపోయింది అని అంటే ఇంజురీస్ అయ్యి ప్రాణహాని కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి। కాబట్టి కొండాపురం పోలీసుల తరఫున ప్రతి ఒక్కరు కూడా బైక్ కొనే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి। ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదు। 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ముఖ్యంగా తల్లిదండ్రులకి పిల్లలకి మాత్రం బైకులు కొనిచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతూనే ఉంటారు, మీరు కొనిస్తే కాలేజీకి వెళ్తామని। వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ ఉంటేనే వాళ్ళకి బైకులు కొనిస్తుంది। ఈ స్పోర్ట్స్ బైక్ వస్తాయి, ఈ రేసులు అవి అని చెప్పేసి పెట్టుకొని
వాళ్ళు ప్రమాదానికి గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కొండపురం పోలీసు ప్రజలు మా అధికారులు వినకపోతుంది ఏంటంటే ఈ రోడ్ ట్రాఫిక్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పిన వాటి మేరకు తప్పకుండా పాటించాలని చెప్పి ఈ కొండపురం మండల ప్రజలకి అందరికీ కూడా తెలియజేసుకుంటూ